ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని తీర్పు ఇదే. ఎంతవరకు ప్రపంచంలో ఎవరు చెప్పని ఒక మంచి విషయాన్ని మీకు చెప్పాలి అని ఈ టైటిల్ నేను ఇచ్చాను. ఎంతవరకు ఎవరు ఆలోచించలేదు, లోకంలో ఈ తరంలో ఎవరికి తెలియలేదు. మా ఖాళీ ఉన్న సమయాన్ని దేవునికి మేము ఇస్తాం. మా రోగాలు, మా కష్టాలు, మా బాధలు ఇవన్నీ దేవుడు నెరవేరుస్తూ మమ్మల్ని చల్లగా కాపాడాలి అనుకుంటున్నారు. కానీ ఎందుకో దైవ సంకల్పం నేటి వరకు మనుషులకు అర్థం అవ్వలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏంటి అసలు దేవుని తీర్పు? ఏమని దేవుడు రాశాడు? వ్రాయబడిన దేవుని తీర్పు ఇదే. ఏంటి దేవుని తీర్పు? పిల్లరా, దేవుడు రాశాడు. ఏమని రాశాడో ఎంతవరకు మీరు చదువుకున్నా మీకు అర్థం అవ్వలేని ఒక మంచి విషయాన్ని ఈ రోజు నేను చెప్పాలనే మీ దగ్గరకు వచ్చాను. వ్రాయబడిన దేవుని తీర్పు ఇదే. మనం ఆలోచిద్దాం. ఈ భూమి మీద ఆదామును దేవుడు కలిగించాడు. ఆ ఆదాము తర్వాత హవ్వను దేవుడు ఆదాము నుండి తీశాడు. కయీనును భూమి మీద పుట్టించాడు. హెబేలును భూమి మీద పుట్టించాడు. షేతు, హెనోషు, కేనాను, మహలేలు, ఎరదు, రయు, వెలుగు, అలా మనం వాళ్ళ పేర్లన్నీ మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, యెహెజ్కేలు, దానియేలు, అలా వాళ్ళని అలా ఆ పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతే మలాకి, ఆ తర్వాత అపోస్తలులు, ఆ తర్వాత ఎందరో క్రైస్తవులు, ఆ తర్వాత జైశాలి గారు, జాన్సన్ విక్టర్, ప్రసన్న బాబు, సంతోష్, ఉపేంద్ర, రాజేంద్ర, వీళ్ళందరూ భూమి మీద ఎందుకు పుట్టారు మీకు తెలుసా? వీళ్ళందరూ భూమి మీద ఎందుకు పుట్టారు? పరలోకంలో అనగా తండ్రి అయిన దేవుని దగ్గర ఎవరున్నారు? యేసు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? పరిశుద్ధాత్మ. వాళ్ళు అక్కడట, యేసు ప్రభు అక్కడట, జాన్సన్ విక్టర్ ఎక్కడట, యేసు ప్రభు అక్కడట, జైశాలి గారు ఎక్కడట, యేసు ప్రభు అక్కడట, అపోస్తలు ఎక్కడట, యేసు అక్కడట, ఆదాము ఎక్కడట. ఏమైనా బాగుందంటారా? యేసు అక్కడట. టోటల్ గా చెప్పాలంటే మీరు ఎక్కడట. ఎందుకు పుట్టారు మీరు ఇక్కడ? మీరెందుకు ఇక్కడ పుట్టారు? మీరెందుకు ఇక్కడకు వచ్చారు? మీరెందుకు యేసు ప్రభువుల పరలోకంలో ఎందుకు మీరు ఉండలేదు? యేసు ప్రభువుని అక్కడ ఉంచినట్టుగా నిన్ను నన్ను ఆ మహాలోకమైనటువంటి పరలోకంలో దేవుడు గాని అక్కడే కలిగించి ఉంటే బాగుండు కదండి. ఈ హైదరాబాద్ ఎందుకు? ఈ సికింద్రాబాద్ ఎందుకు? భూమి ఎందుకు? ఈ సూర్యుడు ఎందుకు? ఈ నక్షత్రాలు ఎందుకు? ఈ గాలి ఎందుకు? ఈ నీరెందుకు? ఈ ఖర్చు ఎందుకు? ఈ మొక్కలెందుకు? సూర్యుడు తిరగడం ఎందుకు? చంద్రుడు తిరగడం ఎందుకు? నక్షత్రాలు తిరగడం ఎందుకు? అసలు ఎందుకండి తీసేసే లోకాన్ని ఇక్కడ చేయడం? చెప్పండి. ఎలాగా దేవుడు ఈ సృష్టిని కాల్ చేస్తానన్నాడు, అగ్ని కొరకు నిలువ చేయబడింది అని అన్నాడు. ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కాలిపోవుననేసాడు. ఈ ఇంత సెట్టింగ్ చేసుకొని ఇదంతా కాల్చుకోవడం ఎందుకు? ఈ సృష్టిని అంతటిని ఇక్కడ సృష్టించుకోవడం ఎందుకు? పిల్లలు కావాలి అనుకున్నటప్పుడు మనల్ని కూడా యేసు పరిశుద్ధాత్మతో పాటు అక్కడే ఎందుకు ఉంచలేదు? ఏంటి అసలు ఈ రహస్యం? ఏంటి దేవుని తీర్పు? దేవుడు ఏమని రాశాడో రాయబడిన తీర్పు ఎఫెసీ 1:4-6 ఇదే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. అందరూ బైబిల్ తీయండి, అందరూ బైబిల్ తీయండి. ఎట్లనగా దేవుని తీర్పు, ఎట్లనగా దేవుడు ఏమని రాశాడు, ఎట్లనగా బైబిల్ ఎంత బాగుంటదండి.
ఎట్లనగా తన ప్రియుడు యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మీకేం అర్థం లేదు. తాను ఉచితముగా మనకు అనుగ్రహించు దేవుడు అనుకున్నాడట, నాయనా మీకు ఉచితంగా నేను పరలోకం ఇవ్వాలనుకుంటున్నాను. ఫ్రీగా పరలోకం ఫ్రీ, రక్షణ ఫ్రీ, పాప క్షమాపణ ఫ్రీ, ఉచితముగా. ఎన్నోసార్లు విన్నాం కదండి, ఏది ఉచితం? పాప క్షమాపణ ఫ్రీ. బాప్తిజం పొందారు, ఏమైనా డబ్బులు ఇచ్చారా? 100 రూపాయలు. బాప్తిజం పొందిన ఏమైనా అందించారా? ఏంటి పాపాలన్నీ పోతాయంటే మినిమం 1000 రూపాయలు ఉండాలి కదండి, 10,000 ఉండాలి కదా. పోనీ 100 రూపాయలు, 10 రూపీస్. పాపానికి 10 లేదా? ఒకనాడైతే పాపానికి పావురం పిల్ల, పాపానికి గొర్రె పిల్ల, అంతేనా? ఒక 1000 రూపాయలు 2000 గొర్రెలు కాస్ట్ ఉండేది. మీరు పాప క్షమాపణ పొందారు. ఎలా పొందారు? ఫ్రీ, ఉచితముగా. నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షణ ఉచితం. మరణిస్తే పరలోకం ఫ్రీ. తాను ఉచితముగా దేవుడు అనుకున్నాడు, నాయన మీకు ఫ్రీగా నేను అన్ని ఇవ్వాలనుకుంటున్నాను రా, మీకు ఫ్రీగా నేను అన్ని మీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. అలాగైతే మరి స్వర్గంలోనే ఏదో అది ఇచ్చేయచ్చు కదా, మాకు ఫ్రీగా పరలోకంలో ఏవో చెయ్యొచ్చు కదా. ఈ ఫ్రీ ఎక్కడెందుకు? మమ్మల్ని ఎక్కడెందుకు పుట్టించడం? మిమ్మల్ని ఎందుకు పుట్టించానంటే నాయన, ఇక్కడ నేను ఒక సంకల్పం ఆలోచించాను. అదేంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై దేవుడు రాశాడు. దేవుడు ఎలా మనల్ని కుమారులుగా స్వీకరించాలట? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా మనలను స్వీకరించుటకై నాయన యేసు ద్వారా మీరు పాప క్షమాపణ పొంది నాకు కుమారులు అవ్వాలి. జాగ్రత్తగా ఆలోచించండి. యేసును నమ్మి పాపాత్ములు కాకుండా మీరు పరిశుద్ధులు నిర్దోషులు అయిపోవాలి. యేసుక్రీస్తు ద్వారా కుమారులనుగా స్వీకరించుటకై అంటే యేసును నమ్మి బాప్తిజం పొందండి, మీ పాపాలు పోగొట్టుకోండి, మీరు కుమారులు అయిపోండి, స్వర్గంలోకి వచ్చేయండి. ఇది జగత్తు పునాది వేయబడక మునిపే నేను అనుకున్నాను. నేనెందుకు ఇలా అనుకున్నానో తెలుసా? నేనెందుకు ఇలా తీర్పు రాశానో తెలుసా? నేనెందుకు తెలుసా ఇలా నిర్ణయించానో తెలుసా? నేనెందుకు ఇలా నిర్ణయించానంటే భూమి మీద మిమ్మల్ని నేను పుట్టించుకోకుండా పరలోకంలోనే యేసు ప్రభుతో పాటు పుట్టించేస్తాను మిమ్మల్ని. అయితే మీలో ఎవడు తినకుండడు. మీరెవరు మంచోడు కారు. మీరెవరు ఎందుకు మంచోడు కారంటే యేసు ప్రభువుని భూమి మీద పంపించాను. తప్పు చేశాడా? చేయలేదు. ఆదాము, హవ్వ, కయీను, ఓహో, ఆయన్ని పంపిస్తే ఆయన పాపం చేయలేదు, వీళ్ళని పంపిస్తే వీళ్ళు తప్పులు చేశారు. మరి మీరు చెడ్డ మంచోళ్ళే. నేను అంటే మీరందరూ ఎవరన్నమాట? ఒకటో రకం. పాపులలో ప్రధానుడని అన్నాడు ఆయన. ఇంకా టాపు ఎవరు? పౌలు గారు మంచోడు కనుక అన్నాడు. చాలా మంచోడు అంటే మనం ఏమంటాం? పాపుల్లో నేను ప్రధానుడండి అంటారా? మంచోళ్ళు ప్రధానుడు అంటాం మనం. ఆయన ఏమంటున్నాడు? ఆయన పాపులలో ప్రధానుడను. క్రైస్తవులను చంపాలనుకున్నాను నేను. ఏమనుకున్నారు? ఏ సత్తం నడికేద్దాం అనుకున్న బయలుదేరిన ఈ లోపల పడిపోయి దెబ్బ అయిపోయాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆదాము తప్పు చేశాడు, హవ్వ తప్పు చేసింది, కయీను తప్పు చేశాడు, అందరూ తప్పు చేశారండి. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఆ మహాలోకంలోనే పుట్టించుకుంటే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని నిర్ణయం ఏంటో తెలుసా? దేవునికి ఒకటే నీవు మనసులో అనుకుంటే ఆయనకి తెలిసిపోద్ది. ఇది భూప్రపంచములో ఏ తండ్రికి తెలియనిది
పరలోకమందున్న తండ్రికి మాత్రమే తెలిసినది. మీ అమ్మ నువ్వు తిట్టుకుంటున్నావు అనుకో, మీ అమ్మ తెలియదు. మీ నాన్న తిట్టుకుంటున్నావు అనుకో, మీ నాన్నకు తెలియదు. మీ ఆయన తిట్టుకున్నా మీ ఆయనకి తెలియదు. అండ్ మీరేమనుకున్నారో నాకు తెలిసేట్టు, మీరేమనుకున్నారో నాకేం తెలుసు, నేనేమనుకున్నానో మీకేం తెలుసు. కానీ దేవుడికి తెలిసిపోద్ది. దేవదూత అనుకుందట. ఎక్కడ అనుకుంది? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14. మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందునని నీ మనసులో అనుకుంటివి కదా. ఎక్కడ అనుకుందట? మనసులో అనుకుంది. వాడు అనుకున్నాడు చేస్తే తెలుస్తుంది కానీ ఆలోచిస్తే ఏం తెలుస్తుంది, ఎవడికి తెలియదు అనుకుంది. అది పాపం. చేస్తే తెలుస్తుంది కదండి మనకి, మామూలుగా ఆలోచిస్తే ఏం తెలుస్తుంది. అది మనసులో అనుకుందట. మేఘమండలమునకు ఎక్కుదును, దేవునితో సమానముగా చేసుకొందునని అనుకుందట మనసులో. దేవుడు తెలిసిపోయింది అంటే ఇక్కడ మీకు అర్థమైపోవాలి, మనసులో అనుకున్నది దేవునికి తెలిసిపోద్దన్నమాట. అంటే మనమంతా పరలోకంలో పుట్టామనుకోండి, మనం ఏమనుకుంటాం? భూమి మీద తల్లిదండ్రుల దగ్గర ఒకే కుటుంబంలో ఉన్న పిల్లలు ఏమనుకుంటారు? ఏంటి పిల్లలు చెప్పిన మాట వింటున్నారా? ఏ పిల్లలైనా చెప్పినట్టుగా వింటున్నారంటారా? చాలా మంది అన్నది ఒకటే, ఏమండి మా పిల్లలు అస్సలు మా మాట వినరండి బాబు, అందుకే స్కూల్లో జాయిన్ చేస్తాం. పేడ వదిలేసింది. ఎవరి పిల్లలు వినరండి, వేషాలు ఎక్కువ. అందులో అమ్మా నాన్న కదా అనుకో, ఇంకా వేషాలు ఎక్కువ. కూతురికి వేషాలు ఎక్కువ, కొడుక్కి వేషాలు ఎక్కువ. ఎక్కడున్న మన పిల్లలకి ఇన్ని వేషాలు అయితే పరలోకంలో ఈ కోట్ల మంది పుట్టేశారు అనుకో, అక్కడ కూడా కయ్యం చంపేస్తాడు ఏబేల్ని. అలాంటి వ్యక్తి దేవుడు అందుకే అనుకున్నాడు, రే మిమ్మల్ని నేను పరలోకంలో పుట్టించాలనుకుంటే నేను పుట్టించగలను. కానీ విచిత్రం ఏంటంటే, నేను ఏ ఆత్మగా ఉన్నానో అదే ఆత్మగా మిమ్మల్ని నేను చెయ్యక తప్పదు. ఆ ఆత్మగా మిమ్మల్ని నేను పుట్టించాననుకో, ఆత్మకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయని మీకు తెలియాలి. నాలో కోపం ఉంది, నేను ప్రతిదినము కోపపడువాడు. నాలో హృదయంలో నొచ్చుకునే ఆ విధానం ఉంది. నాలో మిమ్మల్ని గురించి చింతించే చింత ఉంది. నాలో పగ ఉంది. ఏడి అంతు చూస్తే గాని నేను నిద్రపోను. పగ తీర్చుట నా పని. మీరు అనుకున్నట్టుగా ప్రేమామయుడే అని అనుకోకండి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, మీరు ఆలోచించుకోవాలి. నాలో పగ, నాలో కోపము, నాలో నవ్వు, నాలో చింత, నాలో బాధ, నాలో ఆత్మగా ఉన్న చాలా నాకు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేను ఇలాంటి ఆత్మను మీకు కూడా ఇచ్చాననుకో, మీకేమొస్తుంది? కోపం వస్తుంది. మీకేమొస్తుంది? పగ వస్తుంది. మీకేమొస్తుంది? బాధ వస్తుంది. మీకేమొస్తుంది? చింత వస్తుంది. మీకేమొస్తుంది? నవ్వు వస్తుంది. మీకేమొస్తుంది? నాకున్నవన్నీ మీకు వచ్చేస్తాయి. నాకున్నవన్నీ మీకు వచ్చేసాయి, మీరు రెచ్చిపోయారు. దీన్ని స్వర్గం అనరు, దీన్ని ఏమంటారంటే నరకం అంటారు. ఇలాంటి పరిస్థితి ఈ స్వర్గంలో ఉంటాది అని భవిష్యత్ ఎరిగినటువంటి తండ్రిగా ఉన్నటువంటి నేను, మీరందరూ పాపం చేస్తారు, ఇది గ్యారంటీ. పాపము చేసిన వాడు ప్రభువును చూడకూడదు. కరెంటు ముట్టుకున్నారనుకో ఏమవుతుంది? చల్లగా ఉంటుందా, బొగ్గైపోతాడా? ఇంకా ఎందుకు బొగ్గైపోతాడు చెప్పండి, అసలు బాగా ఆలోచన. అప్పుడు కరెంట్ ఉందనే మరి అదే చెప్పారు. ఎందుకు బొగ్గైపోయింది? ఎవడ పట్టుకున్నా ఆడు పోతాడు అంతే. అదేం చేస్తుందంటే దానికి క్షమించడం, పోన్లే ఇంటిగల ఓనరే కదా, ఈడే పట్టుకున్నాడు కదా అని అనుకోదు. దడేలిస్తా చాటు, పోరా చావరా. అలాగే పరలోకంలో మీరు తప్పు చేస్తే ఇమ్మీడియట్ గా పాతాలను పోతారు. కరెంట్ షాక్. అక్కడ పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. నేనేమనుకున్నానంటే, మీరు పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాను. నా ముందు మీరు పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాను, మీరు ఉండరు.
ఏం చేయమంటారు చెప్పండి? ఇలా ఒక్కొక్కడు పాతాళానికి రోజుకి 10 మంది, 20 మంది, 30 మంది, 40 మంది. ఇదేట్రా ఇతర దేవుడు ఇలా అలాగే నువ్వు పోతావు మళ్ళీ. ఆయన అదేంటంటే అలాగే ఇడిపోతాడు. ఇదేంటంటే వీళ్ళు అందరూ పోతారు. చూడండి ఎంత తలపోటు. దేవుడు ఏమనుకున్నాడట? మీ అందరూ నరకానికి వెళ్ళిపోతారా? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ఇద్దరే నాకు మిగులుతారు. నన్ను ఏం చేయమంటారా చెప్పండి? మీరు ఒకసారి నరకానికి వెళ్ళిపోయి కాలిపోయారు. నేను చేసేదేమి లేదు. కనుక మీరందరికీ ఒక నమస్కారం. మిమ్మల్ని ఇక్కడ పుట్టించి నేను పోగొట్టుకునే కంటే వ్రాయబడిన దేవుని తీర్పు ఏదో ఒకసారి మీరు చదువుకోండి. అదే ఎఫ్సి పత్రిక మీరు బాగా అర్థమవుతుంది అండి. ఆయన నా చిత్త ప్రకారమైన దయా సంకల్పము, నా సంకల్పము ఏంటంటే, నా సంకల్పము చొప్పున మీకు చెప్తే మీకు అది అర్థం అవ్వలే. నేను యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలి తప్ప డైరెక్ట్ గా మీరు ఎవరు. మీరు కుమారులు కారు, మీరా ఉండరు. యేసు ప్రభుని పంపించాడు, ఉన్నాడా లేదా? ఉన్నాడా? మరి నువ్వెందుకు ఉండలేదు? నువ్వు ఉండవంతే, నువ్వు ఉండవు. యేసు ప్రభు ఉంటాడేమో, అతను పంపించవలసింది కదా. మళ్ళీ అక్కడ జడ్జిమెంట్, అక్కడ ఆర్గ్యుమెంట్. అందుకే దేవుడు అనుకోండి, నాయన మీరు కంగారు పడకని పంపుతాను. ఏదో 10 సంవత్సరాలు కాదు, పసివాడిగా వచ్చిపోయాడండి అని కాదు. 30 సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? ఫుల్ మెచ్యూరిటీ, యంగ్ అనమాట. మీకున్న లక్షణాలు అన్ని అతనికి ఉంటాయి. శోధన, బాధ, ఇబ్బంది అన్ని ఉంటాయి. కానీ అతను నాలో పాపం ఉన్నదని ఎవడను, మీలో పాపం ఉన్నదని నేను నిరూపించగలను, కానీ నాలో పాపం ఉన్నదని ఎవడు నిరూపించలేడు. లోకానికి వచ్చి తప్పు చేయలేదు, లోకానికి వచ్చి తప్పు చేసావు అంటే నువ్వు ఇక్కడ చీడ పురుగువే, అక్కడ చీడ పురుగువే. మంచోళ్ళు కారు అంటే మంచోళ్ళుగా ఇక్కడ భూమి మీద బతికి చూపించండి. ఏం చూపిస్తారు మీరు? మీరు ఏంటంటే ఎదుటివాడిని నిందించడానికి తప్ప ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, నువ్వేదో పెద్ద మంచోడు మంచాను లాగా. గురువింద గింజట చిన్నప్పుడు చెప్పారు. గురువింద గింజట ఎర్రగుందనుకుంటదట, కానీ దాని కింద నల్ల మచ్చ ఉందట. అది నేను చాలా అందగత్తిని, నేను ఎర్రగొన్నాను, నాలో ఏం దోషం ఉంది, నాలో ఏం లోపం ఉంది అనుకుంటది కాదు, దానికి ఉంది. అలాగే మనిషికి ఏదో తప్పండి, ఏదో పాపం, ఏదో అబద్ధం, ఏదో మోసం, ఏదో నేరం, ఏదో ఘోరం, ఏదో ఆలోచన బాగుంటాయండి. ఇది చెత్తలో నెంబర్ 1 చెత్తండి బాబు. తలకాయ ప్రపంచంలో అన్నిటికంటే చెత్తది ఏంటంటే, మేక తలకాయ మాంసమైనా మంచిదే కానీ ఈ తలకాయ చెత్తలో నెంబర్ 1 చెత్త ఇది. మంచోడిని తప్పుగా ఆలోచించడమే, చెడ్డోడిని ఇంకా టాపులో ఆలోచించడమే. ఎప్పుడు ఈ తలకాయ ఉంది చూసావి, దీని అంత దరిద్రమైన తలకాయ వరుణ్ణి ఏదండి. ఇదే పాము తలకాయ కూడా మంచిదే, మేక తలకాయ మంచిదే, చేప తలకాయ మంచిదే తినండి. అన్ని ఆవు తలకాయ కూడా మంచిదే. కానీ నీ తలకాయ ఉంది చూసావా, కరోనా కంటే డేంజర్ నీది. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది రాశాడు ఆయన. బాబు హృదయం ఉంది చూసారా బాబు మీరు? హృదయం ఎక్కడ ఉందని నన్ను రాశాడు కానీ అడుగు, హృదయం చెడిపోయిందిరా బాబు, ఘోరమైనది. అంటే మనం మంచోళ్ళు కాదండి, మనం మంచిగా ఉండవండి. నాయన మీరు తప్పు చేస్తే నేను నా ముందు ఉండరా, ఇది తండ్రిగా నా మనసు. ఇది మీరేమంటారుకోండి, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండవలనని నేను కోరుకుంటున్నాను, మీరు ఉండరు. అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను. ఏమనంటే, యేసుక్రీస్తు ద్వారా నాకు కుమారులనుగా స్వీకరించాలనుకుంటున్నాను గనుక మీ కొరకు నేను భూమిని చేస్తాను.
ఎన్ని తప్పులు చేసేసుకుంటారో చేసేసుకోండి. 50-60 సంవత్సరాల్లో మీ ఇష్టం తెచ్చుకోండి, చేసుకోండి. ఇక్కడ తమ్ముడిని చంపేస్తావు, అన్నని చంపేస్తావు, ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసేసుకుంటావు, నరికేస్తావు. మిమ్మల్ని అందరినీ స్వర్గంలోనే పుట్టిస్తారు. మీరు అంతా ఉగ్రవాదులు అయిపోయి మొత్తం అంతా నరికించుకుంటారు. అంతేనా? మంచోళ్ళు ఏంటండి మీరు? మీకు తెలీదు. అక్కడ పుట్టించవలసిందని అంట, పుట్టిస్తే ఇంకేమైపోద్ది, స్వర్గం అవుతుంది, నరకం అయిపోద్ది. కనుక స్వర్గంలాగే ఫ్రెష్గా ఉండాలా. స్వర్గంలో నరకం ఉండకూడదు. ఆ నరకం దేవుడు అక్కడ అనిపించకూడదు. కనుక జరగవలసినవన్నీ ఇక్కడే జరగాలి. కనుక యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలి అని అనుకుంటున్నాను. కనుక మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము, పరలోకములో నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఈ ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన మీరందరూ భూమి మీద పుట్టండి, మీరు యేసుప్రభు నమ్మంట, నమ్మి బాప్తిజం పొందారా, మీ పాపాలన్నీ పోతాయి. ఆ యేసుప్రభు ఏం చేస్తాడో తెలుసా? సంఘంలోకి వచ్చిన మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 25 అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించని కళంకమైనను ముడతైనట్టు మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలదు గాను తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్ర పరచి పరిశుద్ధ పరచుటకై. మా సంఘాన్ని ఏం చేస్తున్నాడు? మీరు ఎందుకు ఆదివారం వస్తుందో తెలుసా? మీకు అసలు సంగతి తెలీదు. ఉతుకుని బట్టలు వేసుకొచ్చాము, తెల్లవారు తలకు షాంపూ పెట్టి స్నానాలు చేసి వచ్చాము, పై క్లీనింగ్ అయింది. ఎక్కడేం జరుగుతుంది? ఈ రొట్టెను తిని పాత్రలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము. మత్తయి సువార్త 26:26. వారు భోజనం చేయుచుండగా రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుతున్న నిబంధన రక్తము. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారంటే పాప క్షమాపణ. ఎందుకు? అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తండ్రి ఎదుట నిలువబెట్టాలి. అప్పుడే నీకు పరలోకం. మీరు సోమవారం నుండి శనివారం వరకు బాగుండి వచ్చారా, వేషరేసి వచ్చారా? చెప్పండి. పిచ్చి పిచ్చి మాట్లాడి, తిట్టకుండా తిట్లు తిట్టేసి, ఏవేవో చూపులు చూసేసి, ఏవేవో ఆలోచించేసి, దాన్ని లేపేయాలి, దీన్ని లేపాలి, ఈయన చంపేయాలి, ఆడిని చంపేయాలి అనుకున్న మనసులో 66 మాటలు చేసి, అంతేనా? వీడు చచ్చిపోగలరా, వీడెందుకు బతికున్నాడు అని అనుకొని, అంతేనా? చెప్పండి. మీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగరు అని ఇలాంటివి లేవు నీలోని. చేసినోడిని వేసేయాలని అంటుంది. అది అలాగా ఇవన్నీ చేసి వచ్చి కూర్చున్నారు ఆదివారం. ఇవన్నీ చేసి మాత్రం ఇంటి స్నానం చేశారు. సోమవారం స్నానం, మంగళవారం స్నానం, బుధవారం స్నానం, లక్షవారం స్నానం, శుక్రవారం స్నానం, శనివారం స్నానం, ఆదివారం కూడా స్నానమే. నేను చాలా ఫ్రెష్ గా ఉంటాను. బాకంటే పైనే ఫ్రెష్, లోన చెడిపోయింది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడట? అది కళంకమైనను ముడతైనను మా నాన్న పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపో అనుకున్నాడు. కనుక వీళ్ళని కానీ సరిగ్గా కడుక్కోపోతే, వీళ్ళు కానీ మెల్లిగా నేను చెక్ చేసుకోపోతే మా నాన్న అసలు ఊరుకోడరా బాబు, ఆయన దగ్గర చాలా స్ట్రిక్ట్. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు అంటే ఎవరంటున్నారంటే మన అన్నయ్య. ఒక తల్లి తన పిల్లలకి పాస్కెళ్ళిన, టాయిలెట్ పోసిన, అది 3 సార్లైనా 4 సార్లైనా, రోజుకు 10 సార్లైనా, రోజు దానికి డ్రైర్లు మార్చి, గొడ్లు మార్చి, ప్యాంపర్స్ మార్చి, ఇంకేమో ఉంటాయి కదా, అవన్నీ మార్చుకొని స్నానం చేస్తూ ఎంత ఫ్రెష్ గా పవిత్రంగా వాళ్ళను ఉంచుతారో, యేసు ప్రభు అలాగే నిన్ను కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక మహిమగల సంఘముగాను ఆయన ఎదుట నిలువబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునిపే నా ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని దేవుడు అనుకున్నాడని ఆ పని చేయడానికి నేను తమ్ముళ్ళుగా మీకు సేవ చేయడానికి, చెల్లెలుగా సేవ చేయడానికి, మిమ్మల్ని పవిత్రపరచడం కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడట. ఆ యేసు రక్తము వలన, ఆ యేసు వలన ఒకనాడు సంహారక దూత
అడ్డు కమ్ములకు నిలువు కమ్ములకు ఎప్పుడైతే ఈ రక్తం ఉందో వెంటనే సంహారక దూత అక్కడికి వచ్చేసి అయ్యబాబు ఈ ఇంటికి ఆల్రెడీ అడ్డు కమ్ములకి నిలువు కమ్ములకి ఉందన్నది వెళ్ళిపోయిందట. అలాగే యేసు రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి ఆ యేసు రక్తము వలన నువ్వు పవిత్రుడు అయిపోతున్నావు. ఆ యేసు రక్తము వలన పరిశుద్ధుడు అయిపోతున్నావు. ఆ యేసు రక్తము వలన తమ వస్త్రములు ఉతుకుకొని తెలుపు చేసుకొనిరి. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే అని రాశారు. ఇప్పుడు యేసే లేకుండా నీకు స్వర్గమే లేదు, అయిపోయింది ఇది చీకటి. యేసు ప్రభు లేకుండా అసలు స్వర్గం లేదు. యేసు రక్షించకపోతే మళ్ళీ ఏదో ప్రణాళిక వేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, రాయబడిన దేవుని తీర్పు, దేవుడు ఏమని రాశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే రాశాడు. ఈ సృష్టిని సృష్టించక మునిపే రాశాడు. నాకు పిల్లలు కావాలి, ఈ పిల్లలు మంచోళ్ళు కారు, నేను యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనుకుంటున్నాను, మీరు ఎవరు నమ్ముతారో వాళ్ళు అదృష్టవంతులు. మీరందరూ ఎవరో తెలుసా? యేసుని అందుకే ఈరోజు సర్వలోకానికి ఎందుకు వెళ్ళాలి? అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు సర్వలోకానికి వెళ్ళాలి? ఎందుకు ఇక్కడ ఆరాధన నడిపించాలి? ఎవరో కొత్తోళ్ళు, ఎవరో కొత్తోళ్ళు, ఎవరో కొత్తోళ్ళు, ఎవరో కొత్తోళ్ళు. సంవత్సరం అయింది. ఈ 1 year లో ఎంతమంది వచ్చారు? ఈ 1 year లో ఒక మనిషిని రక్షించడానికి లక్షల 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 ఖర్చు. ఇదంతా దేనికండి? ఖర్చుది. ఇది దేనికి? మనిషిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే, ఇతరు పరిశుద్ధుడిగా చేస్తే, అందుకు దేవుడు భూమి మీద నిన్ను పుట్టించాడు. ఇప్పుడు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరినీ ఏం చేయాలి? మనం యేసు రక్తము ద్వారా పవిత్ర పరచాలి. యేసు దగ్గరకు తీసుకొని రావాలి. సర్వలోకానికి, సృష్టికి సువార్త ప్రకటించాలి. ఎంతమంది ప్రకటిస్తున్నారు? ఎంతమంది ఈ విషయం చెబుతున్నారు? ఎంతమంది దైవ సంకల్పం ఇదని, వ్రాయబడిన దేవుని తీర్పు ఇదే అని ఎవరికైనా తెలిసి అంటారా? నువ్వు నీ పిల్లలు తీసుకురావాలా? నువ్వు నీ భర్తను తీసుకురావాలి, నీవు నీ భార్యను తీసుకొని రావాలి, నీవు నీ తల్లిదండ్రులను తీసుకొని రావాలి, నీవు నీ బంధువులను తీసుకొని రావాలి. వాళ్ళందరూ తీసుకొని రావాలి. ఇక్కడ పని చేయాలి. వీళ్ళందరినీ పరిశుద్ధులు, నిర్దోషులుగా చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే లోకానికి యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి అని ఈ ప్రపంచంలో ఏ మనిషి ఎడలా జరగనిది, ఎవరికి కూడా నిర్ణయించనిది, ఎవడి పేరు ప్రపంచములో, కాలంలో ఎవడి పేరు కూడా పెట్టనివ్వకుండా దేవుడు యేసుక్రీస్తును మాత్రమే కాలానికి శక పురుషుడుగా, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. క్రీస్తు శకము మే 1, 2, 3. క్రీస్తు శకము జూలై 2. క్రీస్తు శకము మార్చి 3. పోస్టర్ మీద అలా రాసేయాలండి. కరెక్ట్ కదా? మన అభిప్రాయం. నా పేరు పోస్టర్లో ఉందా లేదా, నాది సైజు పెరిగిందా లేదా, టై వేసారా, టై లేకుండా వేసారా, సూట్ ఫోటో వేసారా, నార్మల్ ఫోటో వేసారా, కుడి చేతి పక్క వేసారా, ఎడమ చేతి పక్క వేసారా, నా ముఖాన్ని అటు ఇటు తిప్పేశారా, ఇటు అటు తిప్పేశారా. నీ దిక్కుమాలు బ్రష్లు. చచ్చిపోయినప్పుడు అటు తిప్పుతామా, ఇటు తిప్పుతామా, కుక్కేస్తాం లోన. ఎటు తిప్పునా ఒకటే, ఇటు తిప్పుతున్నా అంటారు. ఏంటి అయిపోయింది. మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి, ఈ వాక్యం అందించాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రపంచంలో ఆదాము మొదలుకొని ఎవరిని శక పురుషుడిగా నేను చేయను. మీరు ప్రకటించుకోవడానికి మీకు సులభమే, మీరు చెప్పుకోవడానికి కూడా గొప్పగా ఉంటది. అందుకే నేను యేసుక్రీస్తునే శక పురుషుడిగా చేస్తానని దేవుడు శక పురుషుడు చేశాడు. క్రీశకం లేకపోతే ఇంకా యేసు ప్రభు లేడు, పోయింది. అసలు చరిత్ర లేదు, కాలమే లేదు. ఎక్కడో శిలువ మీద చంపేశారండి, ఎక్కడో సమాధిలో పెట్టేశారండి.
చచ్చిపోయి సమాధి చేయబడిన అతను క్రీస్తు శకం ఏంటండి? అయిపోయిన తర్వాత ఏమంటారు ఏమండి? నేను చచ్చిపోయాను అనుకోండి, ఏమంటారు? పని అయిపోయింది, ఇంకా మరి ఇంకేమీ లేదు. నన్ను ఎవరైనా చక్కపురుషుడు అంటారా? ఊరుకోండి బాబు, ఆయన చక్కపురుషుడు అయిపోయింది. బ్రతికున్నప్పుడు లేని కాని శకపురుషుడు మరణించిన తరువాత శకపురుషుడు ఎలా అయ్యాడు? దేవుడు యేసుక్రీస్తు ద్వారా మీరు రావాలని అనుకుంటున్న కనుక యేసుని శకపురుషుడిని చేశాడు. ఆ చేసిన యేసుని నీవు ప్రకటించాలి. ప్రకటిస్తున్నావా? అదే ఈ ప్రకటన, అదే ఈ హాలు, అదే సువార్తలు. చూసారు లాస్ట్ టక 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 ఫోటోలు ఎన్ని మీటింగ్లు అయ్యాయి, అన్ని మీటింగ్లు అవన్నీ అవేనండి, అవే ఆనందం. బా, ఎన్ని మీటింగ్లు చేసానా, ఎన్ని ప్రాంతాల్లో పెట్టానా. ఓ పక్కన ఏటీసీ కార్యక్రమాలు, ఓ పక్కన నీళ్లు, ఓ పక్కనేమో ఏవో ధర్మాలు, రక్తదానాలు, మీటింగులు, అవన్నీ చూస్తే ఏమనిపించింది? అబ్బా, ఈ సంవత్సరం అంతా అన్ని చేశానా, అబ్బా ఏం ఆనందం అండి. చాలు బా, ఈ సంవత్సరం అంతా నేను చేశాను. బా, ఈ సంవత్సరం నువ్వు చేసిన సేవ, ఈ సంవత్సరం నువ్వు ప్రకటించిన సువార్త. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ప్రపంచానికి ప్రకటించడానికి యేసుక్రీస్తుని దేవుడు చూపించేశాడు. నాయన చెప్పండి రా, ఎవడు కాదంటాడరా? ఎవడు కాదనడానికి వీలేదు. నమ్మకపోతే వదిలేయండి. వీధుల్లోకి వెళ్తారు, సువార్త చెప్పాలనుకుంటారు. వాళ్ళు మాకొద్దు బాబు, మీ వాడికి చెప్పుకోండి అనే విషయం ఉందా అని అడిగాడు అనుకో, వెంటనే ఒకటే అలా, నీకు నమస్కారం బాబు, ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. మీ దగ్గర బజ్జీలు, గారెలు, పునుకులు ఎక్కడ అమ్ముతారో చెప్పండి, అది తినుకొని వెళ్ళిపోతాను అన్నట్టు. ఇలాగే నేనైతే అదే చేస్తాను. యేసుప్రభువు ఒకటే చెప్పాడు, నాయన పాదులు దొరకండి, ఆర్గ్యుమెంట్ చేయకండి, ఎవడుకోని మాట్లాడకండి. తెలియని వాడైతే తెలియని వాడికే వదిలే, నేను తర్వాత చూస్తాను. ఈడక్కడ అంతే కనుక ఇక్కడ రప్పించాను, ఈడెక్కడ కూడా ఇలాగే ఉన్నాడు, ఈయన్ని అక్కడికి పంపించేస్తాను. యేసుప్రభువుని చెప్తే నీకేమైనా నొప్పేటి? అంత పైన అంత తొందరగా మారిపోతావా? ఎంత సులభముగా క్రైస్తవుడు అయిపోతావా? అవును, అందుకే భయం. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఈ యావత్తు ప్రపంచానికి ప్రకటించాలి అని, యేసు ప్రభు గురించి చెప్పాలని దేవుడు సంకల్పిస్తే ఆ యేసుని యావత్తు ప్రపంచము ఈజీగా ప్రకటించి నమ్మించవలసి ఉంది. కానీ అది ఎవరు చేయడం లేదు. అందుకే దేవుడు ఒక కార్యక్రమం చేశాడు. అదేంటో తెలుసా? లూకా సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారట. ఎవరు వస్తారటండి? నినివే మనుషులు ఈ తరము వారితో కూడా నిలబడి, ఈ యేసు ప్రభు రెండో రాకడట నినివే మనుషులు దిగుతారట. హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో, విశాఖపట్నంలో, అమెరికాలో, రష్యాలో, మొత్తం నినివే వాళ్ళందరూ, మొత్తం ఆ ఊర్లో ఉన్న జనం అంతా వస్తారట, నిలబడతారట. నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తారట. ఏమని నేరస్థాపన చేస్తారు? ఏమని చేస్తారు? మీ మీద నేరస్థాపన. కోరి ఎదవల్లారా మీరు, అలాంటి మీరేంటి అసలు? మీకు ఏం తలకాయ ఏమైనా ఉందంటారా? ఎందుకు యేసుప్రభుని మీరు నమ్మలేదు? శకపురుషుడని ఉన్న నంబరేటి? క్రీస్తు శకమైన ఉంటే నంబరేటి? క్రీస్తు పూర్వమైన ఉంటే నంబరేటి? అసలు యేసు ప్రభు గొప్పవాడని, మహనీయుడని, మహనీయులకు మార్గదర్శి క్రీస్తేనని ఏంటి ఇవన్నీ నీకు వినిపిస్తుంటే నీకు యేసు ప్రభు ఎందుకు నమ్మాలనిపించలేదు? మా విషయం చెప్తాం, జాగ్రత్తగానండి. అయితే మరి మీరు నినివే మనుషులు అంటారట. అసలు నినివే మనుషులైన మమ్మల్ని తీర్పు తీర్చడానికి, ఈ తరము వారి మీద నేరస్థాపన చేయడానికి మమ్మల్ని ఎందుకు తెలుసా నిలబెట్టాడు? మేమేం చేసామో తెలుసా? మేమేం విన్నామో తెలుసా? యోనా ప్రకటన విని మేము మారు మనసు పొందాం. మేము ఏ ప్రకటన విన్నాం? యోనా ప్రకటన. మీరు సువార్త ప్రకటన వినలేదు. మేము ఏ ప్రకటన విన్నాము? యోనా ప్రకటన.
ఆ యోన ప్రకటన విని మారు మనసు పొందారట. అబ్బా, చెప్తాను ఇప్పుడు నేను, అది మీరు మారు మనసు పొందుతారో లేదో నాకు చెప్పండి, అదే చెప్తాను మీకు. యోనా ప్రకటన, ఆ రోజు యోనా చెప్పిన ఆ ప్రకటన మీకు ఇప్పుడు చెప్తాను. స్టడీగా ఉండండి. నేనే యోనాని. యోనానైనటువంటి నేను మీ హుస్సేన్ సాగర్లో నన్ను చేప మింగింది. ఏడు బాబు, ఏం మింగింది? చేప మింగిందా? ఓ అబ్బా, చేప హుస్సేన్ సాగర్లో చేప మింగిందా? పోనీ సముద్రంలోనైనా చేప మింగిందా? ఏంటి తిమింగలం మింగేసిందా? ఆ మింగేసిన తర్వాత ఏమైందమ్మా? మింగేసిన తర్వాత 3 రోజులు అందులో ఉండిపోయాను. పూలు ఏమైనా ఉంటే ఇవ్వండి బాబు. ఏడు బాబు చెప్పు, రెడీ చేసుకుంటాం. ఎన్ని రోజులు ఉండిపోవా మా జాన్సెట్? 3 రోజులు ఉండిపోయావా? అబ్బో, ఇంకా 3 రోజులు దేవుడికి అక్కడ ప్రార్థన చేశాను బాబోయ్, మోకలించే. ఓహో, అంటే చచ్చిపోలేదనమాట. తిమింగలో నిన్ను మింగేసినా నువ్వు అరగలేదన్నమాట. నువ్వు అరగకుండా లోన అరుస్తున్నావు అనమాట. అబ్బో, బాగుంది. చెవుల పువ్వు. ఇది రామ్ గోపాల్ వర్మకి కూడా అంతు చెక్కలేదు. ఈ స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా తెలియలేదు ఇది. ఎందుకంటే చేపలో 3 రాత్రింపగళ్ళు నువ్వు ఉన్నావు అంటే ఇది, ఈ పువ్వు సరిపోదు నాన్న. క్యాబేజీ గాని పెద్దవి ఏమైనా పువ్వులు తిండి, కాలీఫ్లవర్ గాని అలాంటిది అయితే సెట్ అవుతుంది. ఏంటి చేప మింగేసిందట. ఎక్కడ? సముద్రంలో మింగింది. ఈ మళ్ళా 3 రోజులు అక్కడెక్కడ ఉన్నావు? ఏంటి అడుగుకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి తిరిగేసి నీటిలో మునిగిపోయి తిరిగి 3 రోజులు అయిపోయిన తర్వాత తిరిగి సిరాకొచ్చి ఒడ్డుకొచ్చింది. మళ్ళీ అక్కడ మింగకుండా ఎక్కడో సముద్రంలోను, సముద్ర గర్భంలోను ఎక్కడో నేను మింగివచ్చు కదా. అబ్బా, అక్కడ కూడా మింగలేదట. బాగుంది కదా, చెప్పు. ఎక్కడికి వచ్చి కక్కింది? ఏంటి ఒడ్డుకొచ్చి మళ్ళీ బాబు వెళ్ళిపోమ్మా అని నిన్ను వదిలేసిందా? ఈ నిన్నేవాళ్ళు అంటే బకరగాళ్ళు అనుకుంటామా నువ్వు? నిన్ను చేప మింగడం ఏంటివే? మేమెవరూ చూడలేదండి. నువ్వు 3 రోజులు ఉన్నావు, మేమెవరూ చూడలేదండి. ఆ చేప వచ్చి కక్కింది. కక్కినప్పుడు నువ్వు ఉన్నావు బాబు అక్కడ ఒడ్లు? నువ్వు లేవు, నేను లేను. ఎలా వచ్చా బయటికి? గుద్దుతాను. వాడ మీద వచ్చి పక్కన దిగి చేప మింగిందని చెప్తున్నావా అని అంటాను జాన్సన్ వెక్టర్ అయితే. ఉందేనా? ఇప్పుడు మీకు అంటాను, మీ హుస్సేన్ సాగర్లో చేప మింగింది, అది నన్ను వెంటనే కక్కింది, బయటకు వచ్చానన్నా నమ్మరు. అందులోకి ఎలాగెళ్తావు బాబు? ఎందుకు బాబు ఈ కథలండి? యోనా ప్రకటన విన్నారా కాళ్ళు? నన్ను దేవుడేమో వెళ్ళమన్నాడు, నేనేమో అందులోకి వెళ్ళిపోయాను. నన్నేమో వాళ్ళు తోసేశారు, అది మింగేసింది. 3 రోజులు ఉండిపోయాను, తర్వాత తోసేసింది. ఇగో మీ దగ్గరకు వచ్చానని అంటే యోనా ప్రకటన విని మారు మనసు పొందారట. ఈ నినివే ప్రజలందరూ మారు మనసు పొంది రాజేమో సింహాసనం దిగిపోయి గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఊరంతా యోనా మాట విని మేము మారు మనసు పొందితే శక పురుషుడు, యుగ పురుషుడు, మానవులకు మార్గదర్శి చనిపోయి తిరిగి లేచాడట. ఎంతో మంది సాక్షులట, అపోస్తలులు సాక్షులు, మగ్దలేని మరియ సాక్ష్యం. ఎంతో మంది చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపాడట. ఎంతో మంది గుట్టువారిని, మూగవారిని, చెవిటివారిని ఆ యేసు నామములో అపోస్తలు చాలా మంది స్వస్థతలు చేశారట. ఎంత పబ్లిక్ ఫిగర్ అయినటువంటి శక పురుషుడు ఎందుకు మీరు నమ్మలేదు? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన తిమింగలంలో బతికున్నాడు, నేను చనిపోయి ఉన్నాను. అందుకే నినివే వాళ్ళు వస్తారటండి. మీరు నమ్మలేదు. ఈ ప్రపంచానికి శకపురుషుడైన ఆయన మాటలు మీరు నమ్మలేదు. కానీ అనామకుడు యోనా సాధారణమైన మనిషి. ఇప్పుడు యోనాకేమో కారు మీద వచ్చేటప్పుడు మా దగ్గరికి ఏం లేదంటే వైట్ సూట్ టై కట్టుకొని పెద్ద టక్ చేసుకొని పెద్ద ఫ్రెష్ గా నేను యోనా బిల్డప్లు ఏమైనా ఉన్నాయా? అయినా సరే నిరాకరించలేదండి. ఎక్కడ వాళ్ళు యోనా ప్రకటన విని మారిపోయారంటే నినివే మనుషులు ఎంత మంచోళ్ళు. కాకపోతే యేసుప్రభు 2వ రాకల్లో మీరు మనం పిలుస్తున్నారు, మీరు 2 చెప్తురు కదా, వీళ్ళందరికీ స్టోరీ చెప్తురు కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ప్రియమైన దేవుని పిల్లరా, ఎవరో యోనా, ఒక సామాన్యమైన ఒక యోనా, అతనికి జరిగినది నమ్ముతారో నమ్మరో అని అనుమానించకుండా
వెళ్ళి చెప్పాడు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఊరంతా నినివే పట్టణం అంతా మారు మనసు పొందారు. నీవు ఈ రోజు ఏ పట్టణాలలోనికి వెళ్ళావు? నువ్వెంతమందిని మార్చావు? ఎంతమందికి చెప్పావు? దేవుని తీర్పు ఇదే, రాయబడిన దేవుని తీర్పు. నమ్మితేనే. ఆ రోజు నోవహు ప్రకటన వెళ్ళలేదు, ఓకే వదిలేండి పక్కన. యోనా ప్రకటన పోనీ అది పక్కన పెట్టేద్దాం. యేసు ప్రభు గురించి ఇది ఎక్కడ పక్కన పెట్టేస్తావు? వాస్తవం జరిగింది, ఇది యథార్థం. అవును, ఆధారాలు, సాక్ష్యాధారాలు ఉన్నా ఎందుకు ఈ ప్రపంచము నమ్మలేదు? నువ్వు చెప్పలేదా? నువ్వు ఒప్పించలేదా? ప్రసంగించు, తక్కించు, ఒప్పించు, చెప్పు నువ్వు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా వెళ్ళిపోయాడండి. ఏమని చెప్పుకుంటాడు నండి. పరదేశకి వెళ్ళిన తర్వాత వినాలా ఆయన కూర్చోబెట్టి, ఏం చెప్పారండి ఇంతమంది నమ్మడానికి, మీరు ఏం చెప్పుకుంటారో కొంచెం చెప్పండి అంటాను నేను అతన్ని. ఈశ్వరు గురించి చెప్పడానికి చచ్చిపోతున్నాం. ఏమని చెప్పుకుంటాడండి పాపం అతనికి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మిమ్మల్ని దేవుడు ఇక్కడ పుట్టించటంలో ఉద్దేశం ఏంటంటే, మీరు అక్కడ మంచోళ్ళు కారని, అక్కడైతే మీరందరూ పోతారని, ఇక్కడ నుండి అయితే కాపాడుకోవచ్చని. 60, 70, 80, 90, 100 సంవత్సరాలు తప్పులు చేస్తున్నా ఏ క్షణంలోని చివరికి సిలువ మీద ఉండి దొంగతనం చేసిన అందిపోటు దొంగలైనా సరే యేసుప్రభు ఏమంటాడంటే, నేను నీవు నాతో కూడా వచ్చేస్తాను. నేను అన్నాను కదా, నీకు కంగారు పడుతుంది, అంతే కదా. మనం ఏంటంటాం, అలాంటి వాడికి మాత్రం క్షమాపణ ఇవ్వకూడదు. అబ్బా నువ్వేదో పెద్ద మంచోళ్ళేగా. తప్పండి మీకు తెలియక. కానీ రేప్ చేసిన వాళ్ళు బతుకున్నా వాళ్ళని క్షమిస్తే క్షమించండి అన్న. నిజమండి, దొంగ నిజమే, సాక్ష్యాధారాలతోనే సిలువ వేయబడ్డాడు, క్షమించట్లేదా? బందిపోటు, ఎంతమంది జీవితాలతో ఆడుకొని ఉంటారు, ఎంతమందిని దోచుకొని ఉంటారు, ఎంతమందిని చంపేసి ఉంటారు, ఎన్ని ఊర్లు లూటీ చేసి ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని భూమి మీద పుట్టించాడంటే మిమ్మల్ని క్షమించడానికి కోసమే. కనుక నేను క్షమించేస్తానంటాడు ఆయన. నువ్వు ఎవరిని మీరు శత్రువు చేయకండి, మీ శత్రువులను. అది వ్రాయబడిన దేవుని తీర్పు ఇదే.